రాజంపేట సబ్ డివిజన్లో అసాంఘిక చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని నూతన డీఎస్పీ నాంపల్లి సుధాకర్ అన్నారు. డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనలో పాల్గొన్నారు. నా పేరు నాంపల్లి సుధాకర్, మా సొంత ఊరు తిరుపతి. నేను ఎస్డిపో రాజంపేటగా 23/8/2024 ఛార్జ్ తీసుకున్నాను. ముఖ్యంగా ఈ రాజంపేట సబ్ డివిజన్లో అందరికీ కూడా అందుబాటులో ఉంటాను. అసాంఘిక కార్యక్రమాలు ఎవరైనా చేసిన వారిపైన ఉక్కుపాదం మోపుతాము. ముఖ్యంగా గంజాయి, ఈ పబ్లిక్ ప్లేస్లలో డ్రింక్ చేసేవాళ్ళు వీళ్ళందరిపైన కూడా గట్టిగా చర్య తీసుకుంటాము. అదేవిధంగా కోడూరు మరియు రాజంపేటలో ట్రాఫిక్ సమస్య బాగా ఉన్నట్టు అనిపిస్తుంది. దాన్ని కూడా తప్పనిసరిగా మా ఇన్స్పెక్టర్ చెప్పి క్రమబద్ధీకరణ చేస్తాము. అదేవిధంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని వేళలా అందరూ కూడా పోలీసులు మేము అందుబాటులో ఉంటాము. నాకు ఈ మన రాజంపేట సబ్ డివిజన్లో ఒక 4 పోలీస్ స్టేషన్ల గతంలో ఎస్ఐగా పనిచేశాను. నేను 1991 బ్యాచ్ చేశాను. ఫస్ట్ పోస్టింగ్ పొలంపేటలో 92లో నేను రిపోర్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత అక్కడి నుంచి సిట్వేల్లో అప్పట్లో నక్సలైట్ ప్రాబ్లమ్స్ బాగున్నప్పుడు అప్పుడు ఎస్పీ గారు మాకు ఠాకూర్ సార్ ఉన్నారు. ఆయన వెంటనే అక్కడ నా అవసరం ఉండదని నాకు అక్కడికి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. నేను సిటీలో దాదాపు 2-3 ఏళ్ళు పనిచేయడం జరిగింది. అప్పుడు 1994 ఎలక్షన్లో కూడా నేను అక్కడ ఎస్ఐ ఉన్నాను. ఆ తర్వాత కడప జిల్లాలో వివిధ ప్రాంతాలు పనిచేస్తూ నందలూరు, గోగులార్పల్లిలో కూడా పనిచేయడం జరిగింది. ఇప్పుడు డిఎస్పీగా ఇక్కడ రావడం, నాకు ఈ ప్రాంతం అంతా కూడా పరిచయం కావడం వల్ల నేను ఇంకా మెరుగైన సేవలు ప్రజలకు అందించగలనని నాకు పూర్తి విశ్వాసం ఉంది. ప్రజలందరూ కూడా ఎక్కడైనా గంజాయి లేదా రెడ్ శాండల్ ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలు చేసే వ్యక్తుల యొక్క వివరాలు నాకు తెలియజేస్తే తప్పనిసరిగా వారిపైన గట్టిగా చర్య తీసుకుంటాను. నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వారి యొక్క వివరాలు గోప్యంగా ఉంచబడుతుంది. అన్ని వేళలా నేను ప్రజలకి అందుబాటులో ఉంటాను. ముఖ్యంగా మహిళలు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా 498 కేసులు కానీ లేదంటే కాలేజీకి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు వాళ్ళపైన ఎవరైనా ఈ ర్యాగింగ్ ఇలాంటి సమస్యలు ఉంటే మాకు ఫోన్ల ద్వారా తెలియజేస్తే మేము వెంటనే అక్కడ అటెండ్ అయ్యి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటాము. అదేవిధంగా ఈ మైనర్లు 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు మోటార్ బైక్ తీసుకొని అతివేగంగా అజాగ్రత్తగా నడుపుతున్నారు. ముఖ్యంగా హెల్మెట్లు కూడా ఎవరు కూడా వాడడం లేదు, నేను గమనించాను. ఈ హెల్మెట్ అనేది ప్రాణాలకు చాలా ముఖ్యంగా రక్షణలాగా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ వాడాలి. ఒక కుటుంబంలో ఒక చిన్న యాక్సిడెంట్ ఏదైనా జరిగితే ఆ కుటుంబం మొత్తం దాదాపు 10 ఏళ్ళు కూడా దాని నుంచి బయటపడలేరు, నాకు తెలిసి ఇదంతా. కాబట్టి తప్పనిసరిగా యువత హెల్మెట్ తప్పనిసరిగా వాడాలి. అదేవిధంగా వయసు తక్కువ ఉన్న పిల్లలకి ఎట్టి పరిస్థితుల్లో కూడా తల్లిదండ్రులు వాళ్ళకి బైక్ ఇవ్వకూడదు, అది నేరం. ఇవన్నీ కూడా మేము తప్పనిసరిగా గట్టిగా ట్రాఫిక్లో చేస్తామని మా ఎస్ఐలతో సీఎల్తో అందరూ కూడా ఈ ట్రాఫిక్ రూల్స్ని పాటించాలని కోరుకుంటున్నాను. ప్రజలు సహకరించాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా రాత్రిపూట ముఖ్యమైన కూడలలో కొంతమంది ఆకతాయాలు వచ్చేపోయే జనాలకు ఇబ్బంది కలిగిస్తూ ర్యాగింగ్ చేస్తున్నారనే సమాచారం ఉంది. వాళ్ళందరిపైన కూడా గట్టిగా చర్య తీసుకుంటాము. ప్రత్యేకమైన నిఘా పెడతాము. బ్లూ కోట్స్ మా పోలీస్ ఆఫీసర్లు కూడా అలాంటి ప్లేసులలో తప్పనిసరిగా నిఘా పెట్టాల్సిందిగా ఆల్రెడీ ఆదేశాలు ఇవ్వడం.